నమస్తే. భారతదేశానికి అతిపెద్ద మిత్రదేశం రష్యా. భారత్ పైకి ఏ దేశం రావాలి అనుకున్నా మొదలు రష్యాను దాటాలి అని పుతిన్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అందుకే రష్యా మనకు నమ్మదగిన చాలా మంచి మిత్రదేశం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత పర్యటనకు విచ్చేయడంతో ఆయన జీవన శైలి, ఆహారపు అలవాట్లు మరోసారి చర్చకు వచ్చాయి. 4 ఏళ్ల తర్వాత భారత్కు వస్తున్న పుతిన్ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు ప్రధానితో ప్రైవేట్ డిన్నర్ కూడా చేయనున్నారు. ఒక ప్రపంచ నాయకుడిగా ఆయన తీసుకునే భోజనం ఎలా ఉండాలి, ఆయన ఏమేమి ఇష్టపడతారు అన్నది సహజంగానే ఆసక్తిని పెంచింది. ఇదే నేపథ్యంలో పలు అంతర్జాతీయ మీడియా పుతిన్ ఫుడ్ పై కథనాలు ప్రచురించాయి. పుతిన్ జీర్ణమయ్యే సాంప్రదాయ వంటకాలను ఇష్టపడతారంట. ఉదయం టోవరాగ్ అనే కాటన్ చీజ్, తేనె కలిపిన వంటకం ఆయన డైలీ మెనూలో భాగంగా ఉంటుందట. దీని రుచి, ప్రోటీన్ కంటెంట్ కారణంగా రష్యాలో ఇది పాపులర్. దీనితో పాటు కౌజిపిట్ట గుడ్లు, తాజా పళ్లరసం బ్రేక్ఫాస్ట్లో రెగ్యులర్గా ఐటమ్స్. పుతిన్ ఎక్కువగా చేపలను ఇష్టపడతారు అని, రోజు తన ఆహారంలో తప్పకుండా ఉంటాయని అధికారులు చెబుతారు. స్టర్జియన్ చేప, గొర్రెపిల్ల మాంసం ఆయనకు ప్రీతిపాత్రమట. పుతిన్ చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటారట. తీపి ఉన్న డిజర్ట్స్ ఆయనను ఆకర్షించవు. డిన్నర్లో స్వీట్ అందించినా అరుదుగానే తీసుకుంటారట. దానికి బదులుగా తేలికైన టొమాటో, దోసకాయలతో చేసిన సలాడ్లను తీసుకుంటారట. అత్యవసరంగా మాత్రమే ఐస్ క్రీమ్ లేదా పేస్ట్రీల వంటివి తీసుకుంటారు అని వైట్ హౌస్లోనూ క్రెమ్లిన్లోనూ పనిచేసిన చెఫ్లు వెల్లడించారు. ప్రత్యేకంగా అధికారిక డిన్నర్లో చేపల సూప్, లైట్ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా ఆయన టేబుల్ పై ఉంటాయని సమాచారం. భారత పర్యటనలో పుతిన్ ఆహారం కూడా ప్రత్యేకమే. 2014లో వచ్చినప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కశ్మీరీ సంప్రదాయ వంటకాలను ఆయనకు రుచి చూపించారు. కుంకుమ పువ్వుతో చేసిన పానీయం, హాక్ కా సాగ్, గులాబీ కబాబ్, మూర్గ్ ధానివాల్ కుర్మా, బాదాం షోర్బా, గులాబ్ ఖీర్, చీజ్ కేక్ వంటివి ప్రస్తుతం మెనూలో పెట్టారు. ఇందులో ఆయన ఏవి తీసుకుంటారో చూడాలి. 2018 పర్యటనలోనూ పుతిన్ కోసం ప్రత్యేకంగా వెజ్, నాన్ వెజ్ డిషెస్ సిద్ధం చేశారు. సాల్మన్ ఫిల్లెట్, మొఘలాయ్ స్టైల్తో తయారు చేయబడిన గొర్రె మాంసం, చికెన్ డెలికసీలు, వాటర్ మిలన్ క్రీమ్ సూప్, మొలకెత్తిన గింజలతో చేసిన పఫ్, అద్భుతమైన కబాబ్, రికోటా సిల్వర్ పర్ల్స్ వంటి వంటకాలు ఉన్నాయి. ఈ మెనూను పుతిన్ నిజంగా రుచి చూసారా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. పుతిన్ పర్యటనలో ఆహారంపై భద్రత అత్యంత కఠినంగా ఉంటుంది. ఆయన ఏ దేశం వెళ్ళినా ఫుడ్ ల్యాబ్ కూడా ఆ దేశం వెళుతుంది. ఇక ఏ హోటల్ అయినా చెఫ్లు రష్యా నుంచే పుతిన్తో పాటే వస్తారు. వారు మాత్రమే వంటకం చేస్తారు. ప్లేట్లు, పానీయాలు కూడా ప్రత్యేక చెక్ చేసిన తర్వాతే వడ్డిస్తారు. ఇంతటి హై సెక్యూరిటీ ఎందుకంటే రష్యా అధ్యక్షుడి పట్ల ఉన్న ప్రపంచవ్యాప్త ఆసక్తి, విమర్శలు, భద్రతా ముప్పుల దృష్ట్యా ఇది తప్పనిసరి అవుతోంది. భారత పర్యటనలో పుతిన్ కోసం ఏ వంటకాలు సిద్ధమయ్యే అవకాశం ఉందో ఆసక్తికరం. భారతీయ వంటకాలలో కూడా ఆయనకు నచ్చేలా తేలికైన, ప్రోటీన్ పుష్కలంగా ఉన్న మెనూనే సిద్ధం చేస్తారు అని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకంగా చేపలు, గ్రిల్ ఐటమ్స్, తాజా కూరగాయల సలాడ్, హెర్బల్ టీ వంటి ఎంపికలు ఎక్కువగా ఉండవచ్చు. ప్రధాని మోదీతో జరగనున్న ప్రైవేట్ డిన్నర్లో కూడా పుతిన్ ఇష్టాలను దృష్టిలో ఉంచుకుని స్పెషల్ మెనూ సిద్ధం చేస్తున్నారట. అంతా చూసుకున్నప్పుడు పుతిన్ ఆహారం కూడా ఆయన రాజకీయ శైలిలాగే మితంగా, క్రమశిక్షణతో, లైట్గా కానీ ప్రత్యేకత కలిగినదే అని అర్థమవుతోంది. ఇప్పుడు భారత్ పర్యటనలో ఆయన డిన్నర్ డిప్లొమసీ ఎలా ఉండబోతోందో చూడాలి.